నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయమని చెప్పేసి కోరుతున్నాను. నేటి విద్యార్థి లోకానికి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి, కానీ వాటిని సరైన దిశలో ప్రవేశపెట్టడంలో తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు విఫలమవుతున్నారేమోనని అనిపిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో చాలా పని ఒత్తిడి మూలంగా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. ఒకరిద్దరు సంతానం అని చెప్పి అతిగారాబం చేస్తున్నారు. దాన్ని వారు స్వేచ్ఛగా భావించి విలువ తెలియని ఆ వయసులో ఆ స్వేచ్ఛ గాడి తప్పుతూ ఉంది. అది కుటుంబం మీద, సమాజం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరందరూ గమనిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నడవడిక, క్రమబద్ధమైనటువంటి జీవనం చూసి పిల్లలు నేర్చుకోవాలి. అందులో కూడా మనం తప్పులు చేస్తున్నామో అనిపిస్తుంది. మనం ఆర్థికంగానే బాగానే ఎదుగుతున్నాం, సాంస్కృతికంగా విలువలు, ప్రేమలు, మానవతా విలువలు, ఆప్యాయతలు, నైతిక విలువలతో చాలా దారుణంగా వెనకబడి ఉన్నాం. దీనికి మనం పిల్లల్ని తప్పు పట్టలేము. మన పాఠ్య ప్రణాళికలలో దేశభక్తి, నైతికత, సాంస్కృతిక విలువలను పురోధి చేసేంత బలంగా సిలబస్సులు లేవు. కేవలం డబ్బు సంపాదించడానికే ఇప్పుడు మనం డిగ్రీలు ఇస్తున్నామని తేటతెల్లం అవుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు సమయం ఇవ్వలేకపోతున్నారు. పిల్లల మనసు ఎదిగే కొద్దీ అనేక ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. వారు అడిగే ప్రశ్నలు ఎందుకు, ఎలాగా, ఏమిటి, ఎందుకు, ఎలా, ఏమిటి అన్న సందేహాలే వారి భవిష్యత్తుకు పునాది. ఆ పునాది బలంగా నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద ఉంది. కానీ ఆ బాధ్యత నిర్లక్ష్యానికి గురవుతోంది. దానికి కారణాలు చాలా. సిలబస్ భారం, తల్లిదండ్రుల పని ఒత్తిడి, మరి టైం లేకపోవటము, ఉన్న టైం కాస్త సీరియల్స్కు, టెలిఫోన్కు అంకితం చేయడం, ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు అయితే పని భారము, ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళల్లో నిర్లక్ష్యం, పెద్దలు ఉన్నారంటే వాళ్ళేమో టీవీలకు, సీరియల్స్కు అతుక్కుపోతున్నారు. మరి పిల్లల ప్రశ్నలకు జవాబులు ఎవరిస్తారు? పిల్లలు ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడుగుతున్నారంటే వాళ్ళు జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు వైఖరి వారి ఉత్సాహం మీద నీళ్లు చల్లే విధంగా ఉంది. పిల్లలు ప్రశ్నలు అడిగితే క్వశ్చన్ బ్యాంక్ అని, వారికి తెలిసినవి చెప్తే నువ్వే మేధావే కదా మళ్ళీ ఎందుకు అడుగుతావని, అలాగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి బుర్ర తినకరా అని చెప్పేసి కొంతమంది, తేలికైన ప్రశ్నలు అడిగితే ఇది కూడా తెలీదా మొద్దు మొహమా అని ముఖాన్ని హేళన చేస్తున్నారు. దాంతో వారిలో నిరాసక్తత కలిగిస్తుంది, ఆత్మన్యూన్యత ప్రబలుతుంది. ముఖ్యంగా క్లాసులో చాలామంది పిల్లలు వారికి డౌట్ వచ్చినా కూడా ఈ భయాల వల్ల అడగలేకపోతున్నారు. ఈ విధానం పెద్దలకు తేలిగ్గా అనిపిస్తుంది, కానీ ఆ పిల్లల భవిష్యత్తు మీద పిడుగుపాటుతో సమానమైన సమస్య ఇది. అది ఆ విద్యార్థి భవిష్యత్తును, వారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రశ్నలు అడగటం అనేది పిల్లల్లో సహజంగా ఉండే జిజ్ఞాసను సూచిస్తుంది. ఎంత ఎక్కువ ప్రశ్నలు అడిగితే అంత చురుగ్గా ఆ పిల్లలు ఆలోచిస్తున్నారని మనం భావించాలి. ఆ ఆలోచనే కదా మానస వికాసానికి పునాది. అందుకే పిల్లలను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు అర్థమయ్యే స్థాయిలో జవాబు ఇవ్వాలి. వాళ్ళకు సంతృప్తిని ఇవ్వకపోతే కనుక్కొని డౌట్ తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. తెలుసుకొని చెప్తాము అని నచ్చజెప్పాలి, లేదా తెలీదు అని చెప్పడం కూడా చిన్నతనం ఏం కాదు, తప్పు కాదు. అందులో ఒక నిబద్ధత ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఒక సత్యం కూడా ఉంది. అది కూడా ఒక మంచి సమాధానమే. ముఖ్యంగా స్కూల్లో మేము పాఠాలు చెప్పేటప్పుడు ఎవరైనా పిల్లలు ప్రశ్న అడిగితే నాకు తెలియకపోతే, మంచి ప్రశ్న వేసే అబ్బాయి నాకు కూడా తెలియదు, ఇది నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళ పెద్దల దగ్గర లేదా లైబ్రరీకి వెళ్ళి కనుక్కొని వచ్చి చెప్తాను ఆయన, నేను లైబ్రరీకి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నాకు మంచి అవకాశం ఇచ్చావు అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. ముఖ్యంగా స్కూల్లో టీచర్లు వారి క్లాసుల్లో 10 నిమిషాలు ప్రశ్నించడానికి అవకాశం కల్పించాలి. ఆ ప్రశ్నించే అలవాటును ప్రోత్సహించాలి. ప్రశ్ననే అభివృద్ధికి మొదటి మెట్టు అని భావించాలి. పిల్లలు అతి చిన్నతనం నుంచి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వారికి ఆసక్తి ఉన్న అంశాలు వారి చేష్టల ద్వారా, వారి మాటల ద్వారా అవి తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అవి సాహిత్యం కానీ, సంగీతం కానీ, క్రీడలు కానీ, వైజ్ఞానిక శాస్త్రం కానీ, ఇలాంటి విషయాలు. వాటిల్లో మళ్ళీ 1, 2
విషయాల్లో బాగా ఆసక్తి కనిపిస్తుంటుంది. వాళ్ళ ఆసక్తిని గమనించి మనం ఆ వైపు కానీ మనం వాళ్ళను గైడ్ చేయగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనకిష్టమైనవి వారి మీద బలవంతంగా రుద్దితే మనం ఆత్మహత్యలు చూస్తున్నాం కోచింగ్ సెంటర్లలో. అలా జరుగుతాయి. అలా కాకూడదు. ఈ తరం తల్లిదండ్రులు ఆ విషయాన్ని గమనించాలి. అలాగే వారికి చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, యూ కెన్ డూ అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని, శాస్త్రీయ దృక్పథానాన్ని, సామాజిక బాధ్యతను, నైతిక మానవ విలువల గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, టీచర్ల మీద ఉంది. అలాగే వాటిపై ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తూ ఉండాలి. అలాగే కాలం విలువ, అత్యంత విలువైన, తిరిగి రాని, కరిగిపోయేటటువంటి కాలం విలువ కూడా వారికి చెప్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు సంపూర్ణ వికాసం పొంది విద్యావంతులుగా, మానవతా విలువలున్న వారుగా, నైతిక విలువలతో సమాజంలో నిలబడతారు. అదే తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల విజయం.